జగన్మోహన్ రెడ్డి ఏమో రప్ప అంటే తప్పేముంది అంటున్నాడు. ఒక పక్కన చూస్తే పేరు నాని ఏమో చీకట్ల కన్ను కొడితే పని అయిపోవాలంటున్నారు. రీసెంట్గా చూస్తే కనుక నరసరావుపేట దగ్గర నుంచి ఇద్దరిని కిడ్నాప్ తీసుకెళ్ళి వాళ్ళ మాజీ ఇన్ఛార్జి ఇద్దరు వ్యక్తులను హత్య అయితే చేయడం జరిగింది. వైసీపీ మాజీ ఇన్ఛార్జి మాధవరెడ్డి. ఎలా చూడాలంటారు? మరి అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తాడంటారా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలు పెట్టింది పేరు. జగన్మోహన్ రెడ్డి అంటేనే రాజకీయ పరంగా అనుకూలమైన వ్యక్తి కాదు, సైకో వ్యక్తి, సైకో మెంటాలిటీ గల వ్యక్తి. అతనికి అనుకూలంగా ఎవడడం వచ్చినా సరే వాడిని లేపే తన మనను చూడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటేనే. హత్యా రాజకీయాలకు పెట్టింది పేరు. ఒకప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్న టైంలోనే బినామీగా ఉండి హత్యా రాజకీయాలు నడిపిన వ్యక్తి ఈరోజు సుపరిపాలన చేస్తానంటే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ చెబుతుంది ఏంటంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. వైసీపీ నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. దానిలో భాగంగానే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద పెట్టిన కేసు కానీ, లేదంటే కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పెట్టిన కేసు కానీ, ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం కానీ ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే అంటున్నారు కదా. మరి గురిగింజ నేను ఎర్రగానే ఉన్నాను, నలుపు నాకు తెలియదు అనుకుంటుంది. అంటే వీళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒక పేరు పెడుతున్నారు తప్ప వీళ్ళు చేసిన అక్రమాలకి, అరాచకాలకి, అన్యాయానికి ఈరోజు కేసులు ఎవరైనా పిలుస్తారో మద్యం కేసులో మెయిన్ ముద్దాయిగా ఉండి మిథున్ రెడ్డిని ఈరోజు అరెస్ట్ చేశారే తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. నిన్ను కూడా అరెస్ట్ చేయడానికి ప్రముఖ బిగ్ బాస్, మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి. రోజుకి 5 కోట్ల 6 కోట్ల ఇన్కమ్ పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పక్కాగా బల్ల గుద్ది వాళ్ళు చెబుతుంటే నేను ఇంకా చేయలేదు అని గురిగింద సామెతలు మాట్లాడితే ఎట్లా? నువ్వు తప్పుడు పనులు చేసి తప్పుడు అన్యాయం చేసి అరాచకాలు సృష్టించి చేసి రెడ్ బుక్ రాజ్యాంగము, ఆ బుక్ రాజ్యాంగం, ఈ బుక్ రాజ్యాంగం నువ్వు కూడా వస్తున్నావు. వైఎస్ఆర్ బుక్ రాజ్యాంగం అని నడిపించింది అదే. ఇప్పుడు రాజారెడ్డి రాజకీయం నడిపించు నువ్వు. ఇప్పుడు దాకా ఏం చేసావు? రాజారెడ్డి ఎలా చేశాడు అలా చేసావు. హత్యా రాజకీయాలతో నువ్వు చేసింది. నువ్వేమైనా సుపరిపాలన చేసావా? గంజాయి రాష్ట్రాన్ని చేసావు. ఆంధ్రప్రదేశ్లో మరో గంజాయి రాష్ట్రంగా మరొక బ్రౌన్ షుగర్ చేసే విధంగా చేసావు. ఈరోజు యువత పాడైపోతున్నానంటే నీ వల్లనే, కేవలం నీ యొక్క అసమర్థత ఇది అక్రమ పరిపాలనతోటే ఈరోజు యువకుల్ని అందరినీ కూడా దీనివైపు మళ్ళించావు. గంజా మళ్ళీ కాదు అసలుకి. ఏదైతే కనుక ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ అనేదే పెద్ద బోగస్. ఇది చంద్రబాబు నాయుడు అల్లిన కట్టు కథ. ఈ కట్టు కథ అల్లి దాని మీద కేసు పెట్టారు. దీనికి బేస్మెంట్ అనేదే లేదు. ఇది కేసు ముగిసిపోతుంది. ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ కాబడుతున్నారో, ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారో పోలీసులు, వాళ్ళ మీద మేము బయటకు వచ్చిన తర్వాత మేము అధికారం 2029లో మేము అధికారం వచ్చిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామంటూ మరి వార్నింగ్ కూడా ఇస్తున్నారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి. ఒకప్పుడు నువ్వు నేర్పిందేగా, నువ్వే చేసావుగా. అక్రమ అరెస్టులు చేసావు. 4 రోజులను ఏమి చేయని వ్యక్తిని తీసుకెళ్ళి 4 రోజులు నిర్బంధించి నేనేదో కుంభకోణం చేశాడని చెప్పి చూపించాలని చెప్పి చేసావు. ఏమి నిరూపించలేక చేతగాని వాళ్ళ దద్దమ్మలాగా మళ్ళీ ఇచ్చేసావు. అట్లా ఈరోజు మీరు చేస్తున్న తప్పులకి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారే తప్ప వేరే కారణం ఏం కాదు. మీరు ఆ మధ్య కుంభకోణం చేసిన మాట వాస్తవం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా సాక్ష్యాధారాలతో మేము మమ్మల్ని ఇలా చేశారు అని వాళ్ళే చెప్తున్నారు. ఇగో ఈ మద్య కుంభకోణం వాళ్ళందరూ కూడా నా ఇంట్లో ఉన్నాడని చెప్పి, నా ప్లాట్లో అది ఉన్నాడని చెప్పి అతను ప్రత్యక్ష సాక్షి చెబుతున్నాడు. ఈరోజు నేను గురిగింజ సామెతలా మాట్లాడితే ఎట్లా? మద్య కుంభకోణం సృష్టించిన మీరే అరెస్ట్ అవుతున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. అలాగే పేరు నాని కూడా. అసలు దీంట్లో ముఖ్యంగా చూస్తే కనుక ప్రధానంగా ఇక్కడ లిక్కర్ స్కామ్ నిందితుడు, అక్కడ ఫోన్ ట్యాపింగ్ నిందితుడు, ఇద్దరు కలిసి ఒకే ఫ్లాట్లో ఉన్నారు. అసలు ఏం జరిగిందంటారు గడిచిన 5 సంవత్సరాలు? అసలు గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళని పేటీఎం బ్యాచ్లా వాడుకున్నారు. ఒక పేటీఎం బ్యాచ్ అంటే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ రాస్తే ఎలా చేయమంటే అలా, ఎలా నడవమంటే అట్లా ఒక పేటీఎం బ్యాచ్ తయారు చేసి రాష్ట్రంలో అరాచకాలను సృష్టించాడు. ఒక అరాచక శక్తుల్ని తయారు చేసి పోషించాడు. అందువల్ల ఈ శక్తులన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ మాదే వచ్చింది, 10 ఏళ్ళు మేమే పరిపాలన, 30 ఏళ్ళ పరిపాలన మేమే చేస్తామని ఒక అభూత కల్పనతో
అన్ని కుంభకోణాలు చేశారు. ఈరోజు ఒక్కొక్క కుంభకోణం బయటపడేసరికి తప్పించుకోలేక అటు ఇటు ఆ రాష్ట్రాలు ఈ రాష్ట్రాలు భూరాష్ట్రాలు పోయి దాక్కుంటున్నారు. ఈ దాక్కోవడం ఎందుకంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే కనుక గతంలోనే గమనించాం మనం, వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు కానీ, లేదంటే కనుక ఇక్కడ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ అయినప్పుడు కానీ 3వ రోజే వచ్చి పరామర్శల యాత్రలు చేశారు కదా. మరి సొంత ప్రాంతం అతను ఆల్రెడీ వాళ్ళ పార్లమెంటు ఫ్లోర్ లీడర్ అయినటువంటి మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటన లేదు ఆయన దగ్గర నుంచి. అక్రమ అరెస్ట్ చేశారు అని చెప్పి ఖండించడం తప్పితే ఆయన వచ్చి పరామర్శించే ఆలోచన లేదనుకోవాలంటారా? పరామర్శించే ఆలోచన లేదు. ఎందుకంటే చేయించిన వ్యక్తి అతనే కాబట్టి, చేసిన వ్యక్తి అతనే కాబట్టి, చేయించిన వ్యక్తి చేసిన వ్యక్తి వీళ్ళందరూ ఒకే కోవకు చెందిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఇద్దరు కలిసి లోపలే పరామర్శించుకుందాం ఒకరికొకరు అనే ఆలోచనలు ఏమన్నా ఉన్నారనుకోవచ్చు అంటారా? ఇద్దరం చేసాము, ఇద్దరు తెలుసు కాబట్టే దాన్ని పరామర్శించి మళ్ళీ తప్పుడు దోవ పట్టించుకోవడం ఇష్టం లేక ఈరోజు ఈ పరామర్శలు మానుకొని ఒక వ్యక్తిగతంగా ఖండిస్తున్నాడు. అంతే తప్ప ఇది A1 అరెస్ట్ అవుతాడు అక్కడికే వెళ్తాడని నమ్మకం ఏమన్నా ఉందంటారా? కంపల్సరిగా A1 వ్యక్తి అతనే. A1 ముద్దాయి మద్యం కుంభకోణంలో A1 లబ్ధి పొందిన బిగ్ బాస్ ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అతను కూడా త్వరలో అరెస్ట్ కాబోతున్నాడు కాబట్టి అప్పుడు పరామర్శించుకుందామని ఆగిపోయాడు. సరే, ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారనుకోండి, వైసీపీ పగ్గాలు ఎవరు చేపట్టే అవకాశం ఉందంటారు? మరి గతంలో చూసాము, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు సొంత చెల్లెలు వైఎస్ షర్మిల గారు పాదయాత్ర చేసి పార్టీని బతికించే పరిస్థితి అయితే తీసుకొచ్చారు. తల్లిగారు అసలుకి ఎక్కడ పడితే అక్కడ సభలు పెట్టి పార్టీని బతికించారు. ఇప్పుడు అరెస్ట్ అయితే కనుక పార్టీని బతికించడానికి వైసీపీలో ఎవరున్నారంటారు నెంబర్ 2 పొజిషన్? భారత్ రెడ్డి గారు. ఈరోజు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే వైఎస్ఆర్ పార్టీ భుజస్కంధాన్ని మోసే వ్యక్తి భారత్ రెడ్డి గారు ఒక్కడే. భారత్ రెడ్డి గారే పని చేయగలరు. అంటే ఇప్పుడు సొంత చెల్లెలు కూడా అంటుంది మద్యం స్కాము చిన్న స్కాము కాదు, ఇది లక్షల కోట్ల స్కాము. అసలు డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేకపోయాడు? దీనికి సమాధానం చెప్పాలి. మా అన్న దొంగే అని చెప్పి సొంత చెల్లెలు ఆరోపిస్తున్న ఆరోపణలు వాస్తవమే అనుకోవాలంటారా? వాస్తవమే. ఎందుకంటే చేసిన వ్యక్తి చేసించే తెలుసు కాబట్టి ఆమె అట్లా నిజాయితీగా నిస్పర్ధంగా మాట్లాడగలుగుతుంది. ఎందుకంటే ఆమెను కూడా అన్యాయంగా ఇచ్చేసాడు కాబట్టి వాడుకుని వదిలేశాడు. ఆస్తుల్లో పంచకుండా ఆమెను కూడా ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఆమె తెలుసు. ఇతని సైకో మెంటాలిటీ, ఇతని యొక్క వ్యవహారాన్ని పూర్తిగా ఆమె తెలుసు కాబట్టి ఆమె మాట్లాడగలుగుతుంది. అంటే ఇప్పుడు వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యల్ని వైసీపీ నాయకులు ఏంటంటే ఇది కక్షపూరితంగా చేస్తున్న వ్యాఖ్యలు, కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో చేస్తున్న వ్యాఖ్యలు ఇవన్నీ అంటూ మరి వైసీపీ నాయకులు చేస్తున్నారు కదా, ఆరోపణలు చేస్తున్నారు కదా. మరి అది వాస్తవం అనుకోవాలంటారా? చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లోనే వైఎస్ షర్మిల గారు ఈ ఆరోపణలు చేస్తున్నారు అనుకోవాలంటారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పి చేసేంత వ్యక్తి ఆమెను దిగజారి రాజకీయాలు చేసే వ్యక్తి కాదు ఆమె. ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీలో ఒక క్రియాశీలక సభ్యత్వం పోషించి, క్రియాశీలక పాత్ర పోషించి పార్టీని బతికించిన వ్యక్తి కాబట్టి ఆమెకు అన్నీ తెలుసు. ఆమె ఏ విధంగా చేస్తుంది, ఏ విధంగా చేయించింది, ఏ విధంగా చేయబోతుందో కూడా ఆమెకు తెలుసు కాబట్టి ఆమె ధైర్యంగా మాట్లాడగలుగుతుంది తప్ప. అన్న అరెస్ట్ అయితే కనుక వచ్చి పార్టీని నడిపే బాధ్యత తీసుకునే అవకాశం ఉందంటారు వైఎస్ షర్మిల గారు? తీసుకోదు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ పార్టీ వద్దని బహిష్కరించి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక ఫ్లో లీడర్గా వ్యవహరిస్తుంది కాబట్టి అధ్యక్ష పదవి తీసుకుని ఆమె నడుపుతూ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవి తీసుకుని ఆమె గౌరవమైన స్థానంలో ఉంది కాబట్టి ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ పగ్గాలు చేపట్టదు. భారత్ రెడ్డి గారు ఒకరే చేపడతారు. భారత్ రెడ్డి గారు అంటారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు ఏంటంటే బయట ఎవరైతే క్రియాశీలకంగా మేము ఉన్నామో మేమందరం నడుపుతాం పార్టీ అని అంటున్నారు కదా. అవన్నీ ఓట కట్టు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి అంటే అబద్ధాల కోరు, అబద్ధాల శక్తులు నడిపించే వ్యక్తి. అతని మాటలు వేస్ట్.